సరే శివయ్య అడుగు మిమ్మల్ని కాపాడాలని. శ్రీ గురుదేవ దత్త. గణపతి సచ్చిదానంద స్వామికి జై. స్వామికి జై. గురుదేవ దత్త. గురుదేవ దత్త. దానికి రామ లక్ష్మణ నమాస్తాయ దుఃఖ క్షయ కరోభవ. ఇది ఈ కార్యసిద్ధి హనుమాన్ మందిరంలో మనం ప్రతి ఒక్కళ్ళం కూడా గోరక్షణ కోసం గోవును రక్షించాలి, అందరి ఇళ్లలో గోవు ఉండాలని ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శ్లోకాన్ని చదివితే తప్పకుండా తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్తమాస్తాయ దుఃఖ క్షయ కరోభవ. ఈ శ్లోకాన్ని చదివితే మనం ఏ కార్యమైతే అనుకుంటున్నాం హరిసత్తమం హనుమతి యత్న ఆస్తాయ దుఃఖక్షయ కరోభవ లక్ష్మీ రమణ గోవింద ఆంజనేయవర్ధ గోవింద. జై శ్రీరామ్. జై జై గో మాతా की जय. सनातन हिंदू धर्म की जय. जय गो माता. जय गो माता. जय गो माता. जय. లేరా थोड़ा सामने आ जाओ. दूसरा सामने की कौन सा वीडियो चालू. माता की जय. చల్లని దేవనా చాలును మాకు వెనుదిరిగిరాని మానవ జన్మము మము కడదాక దాటించు మీ సేవలో. ఆ గోమాతనే ధ్యానించాలని నీ కీర్తి సేయింతు ప్రతి దిక్కునా. గోమాతనే ధ్యానించాలని మీ కీర్తి సేయింతు ప్రతి దిక్కునా. గోమాతా మీ సుమధుర నామము గానమే చేతు మమా మేమే గానమే చేతు మమా హే గోమాతా. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి రాధాకృష్ణ గురుజీ 12 మనకి గోమాత కాశ్మీర్ నుండి శ్రీ కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తుంది. కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుకుంటున్నాను. పరేణ
स्वामिनः देवता प्रीत्यर्थम् अवधूत चिन्तन श्री गुरुदेव दत्त। ओम रं जगज्योतिरूपाय नमः। ओम सत्यं काममकल्पितनाकारमनाकारं भुवनाकारं स्मानातमनातं प्रणमत गोविन्दं परमानन्दं। सत्यं वादं प्रसार्य श्लोकदशा देवदेवतायै नमः। ऐसे देवता हिरण्यवर्णां हरिणीं सुवर्णरजनीं भस्मघातमेदो बद्धन्यरजनीं मम प्रसोदस्तमभ्यामदेवनं ददिशो दशा। ॐ ध्रुवन्ते राधावर्णो ध्रुवन्देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्चराष्ट्रवधारयो धानेते एकदा ब्रह्मणोपहरते एकदैवयमानः स्वेदो ददाति सर्वमङ्गलमाङ्गल्ये श्री सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते। आनन्दमङ्गलं नीराजनं सन्दर्शयामि नमस्करोमि। बोलो श्री गणपति सच्चिदानंद स्वामी जी की जय। अवधूत चिंतन श्री गुरुदेव जय। बोलो माता की जय। ऐश्वर्य सौंदर्य महोदय जगद्गुरुमिनः जगत् संरक्षणार्थं लीलायावतीर्णस्य श्री उत्तर तिरुपति क्षेत्रे श्री राम लक्ष्मी समेत श्री वेंकटेश्वर स्वामिनः सन्निधौ श्री हरिचर गुरुचरण सन्निधौ स्वामिनः देवता प्रीत्यर्थं दिग्विजय पादयात्रा दिग्विजय योग्यता प्रसिद्ध्यर्थं स्वामिनः लोकक्षेमार्थं हिंदू प्रजानां गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षाత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః। మీరందరూ కూడా స్టేజిని అలంకరించిన వాళ్ళు ఈ ఉన్న వాళ్ళే, ఎందుకంటే మీరొక్కరు 1000 మందితో సమానము। మీరందరూ కూడా గోభక్తులే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా గోభక్తులే। ఈ గోమాతని కాపాడడానికి వచ్చిన వాళ్ళు మీరు, ఈ ధరణి మాతని కాపాడడానికి వచ్చిన వాళ్ళు మీరొక్కరు 1000 మందితో సమానం। ఆ 1000 మంది 1,00,000 మంది అవుతారు మీతో అన్య మనం 3 సార్లు ఓంకారం చేద్దాం. నడుము నిటారుగా పెట్టండి, కళ్ళు మూసుకోండి, ధ్యాన ముద్రలో కూర్చోండి. ఒకసారి ఓంకారం చెప్పండి. नरेंद्रराव सिंधिया गारू, स्वाध्याय पर्व बड़े भाई जय योगेश्वर, जय योगेश्वर। योगा ధరణి అందున్న జనులెక్కడా, ఏ భక్తితో మీ సన్నిధి చేరిన చేయగలము మీ పూజలు। నీలాల వర్ణము నీ దేహమే, నీవు చక్రాయుధమును ధరింతువే। ముల్లున్న పోలున్న మీ నడకలో, మీ చల్లని దీవెన చాలును మాకు। వెనుదిరిగి రేవలో ఎనలేని మీ మహిమ మా జీవితాల
బాలలో మేము కొనియాడుచుంటిని నీ కొలువుకై ఆసాధ్యాయునినే ధ్యానించాలని నీ కీర్తి సేయింతు ప్రతి దిక్కున యోగేశ్వరమి సుమధుర నామము గానము చేతుమయా మే గానమి చేతుమయా. జయ యోగేశ్ ప్రభు. చిన్నాపూర్ గోశాల శ్రీనివాస స్వామి గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. రావాలి. గోమాత మన భారతదేశంలో రాష్ట్రమాతగా, ఐక్యరాజ్య సమితిలో విశ్వమాతగా ప్రకటింపబడాలని, భూషితం కావాలని సత్సంకల్పంతో ఇప్పటి వరకు 2400 కిలోమీటర్లు ఉత్తర భారతదేశం అంతా కూడా పాదయాత్ర చేసి దక్షిణ భారతదేశంలో తెలంగాణలో మొదటిగా. ధన్యవాదాలు. వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ, వచ్చిన భక్తులందరికీ కూడా, భక్తులందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై గోమాత. ఎంతమంది ఉన్నారు? మాట్లాడడానికి రాలేదు, నిజానికి వినడానికి వచ్చాను, కానీ మాట్లాడమన్నారు కాబట్టి ఒక 2 మాటలు చెప్తాను. గోవు వేదం అంటుంది గావో విశ్వస్య మాత్ర. రమేష్ జీ, దాత్రిక రమేష్ జీ, దయచేసి వేదికను అలంకరించి రండి, పైకి రండి. విశ్వస్య మాత్ర అంటుంది. రాజు దీక్షిత్ గారు గోవుకి ఒక 6 సంవత్సరాలు కంటిన్యూగా ఆర్సెనిక్ అనే విషయాన్ని ఇచ్చారు. కొద్ది పరిమాణంలో దానాలో కలిపి గోమాతకి తినిపించారు. దాని మూత్రాన్ని, పేడని మరియు పాలని ల్యాబ్ అనాలిసిస్కి ఢిల్లీ పంపించారు. కానీ పాలల్లో కానీ, మూత్రంలో కానీ, పేడలో కానీ 0.01% కూడా 2 పూటలు చెక్ చేసినా ఎటువంటి విష పదార్థం కూడా రాలేదు. మరి ఎటుపోయింది? 6 సంవత్సరాలు కంటిన్యూ ఇచ్చారు. ఇచ్చిన విషయాన్ని తన కంఠంలో కింద ఏదైతే గంగడోలు అంటాం కదా, ఆ గంగడోలు దగ్గర ఉన్నది తీసుకెళ్ళి ల్యాబ్ అనాలిసిస్ చేపిస్తే ఎంత పరిమాణంలో అయితే వారు ఇచ్చారో అంత పరిమాణంలో గోమాత అక్కడ ఆపి ఉంచింది. తన విషయాన్ని స్వీకరించిన బిడ్డలకి విషయాన్ని ఇవ్వదు. కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ 2 లోపలికి తీసుకున్నా ప్రాణశక్తిని మాత్రమే ఇస్తుంది. కార్బన్ కంపౌండ్ని బాడీలో ఆపేస్తుంది గోమాత. అందుకే వేదం గోవుని గావో విశ్వస్య మాత, గోమాత విశ్వమాత అని వేదం చెప్తుంది. ఈవెన్ పురాణం పరంగా మనం చూసినా కానీ, మతాల కానీ అతీతంగా హదీస్ బుక్లో మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన మాట, గాయికా దూద్ షిఫా హై, గాయికా ఘీ దవా హై, గాయికా మాంస్ బీమారీ హై. గాయికా దూద్ షిఫా హై, గాయికా ఘీ దవా హై, గాయికా మాంస్ బీమారీ హై. ఎందుకంటే కార్బన్ కంపౌండ్ కార్బన్ లోపల ఆపుతుంది. ఆపిన మాంసాన్ని రెడ్ మీట్ క్యాన్సర్స్ వెస్టర్న్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నిజానికి ముస్లిమ్స్ కూడా ఒకప్పుడు తినేవారు కాదు. భారతదేశంలో ఎప్పుడైతే బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలిస్తుందో అప్పుడు లెన్స్ డౌన్ అనే ఒక గవర్నర్ ఉండేవారు మన దగ్గరికి. ఎలిజబెత్ రాణి ఒక లెటర్ రాసింది. ఏమని రాసింది? మన ఇప్పటికీ ఢిల్లీ లైబ్రరీలో, పార్లమెంట్ లైబ్రరీలో ఆ లెటర్ ఉంది. ఆ లెటర్లో ఏమని రాసింది? భారతదేశంలో మన బ్రిటిష్ ఆర్మీ ఎవరైతే గోమాంసాన్ని తింటున్నారో దాంట్లో గోవధ చేయడానికి మొత్తం ముస్లిమ్స్ ని భర్తీ చేయండి, హిందువులకు చెప్పండి ముస్లిమ్స్ గోవధ చేస్తున్నారని చెప్పి వీళ్ళిద్దరికి సాంప్రదాయకంగా వదిలిపెట్టండి. ఇంకొక 1000 సంవత్సరాలు మనం భారతదేశాన్ని పరిపాలించవచ్చు. దాన్ని వారు వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వాలు పోషిస్తూ వచ్చినాయి. దేశాన్ని మొత్తం అస్థిరపరిచే స్థితికి వచ్చింది. ఈరోజు బాలకృష్ణ మహారాజ్ గారు, గురుస్వామి గారు పాదయాత్ర చేస్తూ మన తెలుగు వారు కావడం మన గర్వకారణం. వారి గట్టిగా తప్పట్టు కొట్టండి. సంకల్పాన్ని
నాకు తెలిసి ఎంతో మంది ఋషులది చేసినప్పటికీ పాదయాత్ర చేస్తూ దయ ప్రయాసం కోరుస్తూ ఒక పూట తినక ఎండ వాన గాలి చలి అన్నిటికీ వాతావరణ పరిస్థితులకు తట్టుకుంటూ వారు ముందుకు వెళ్తున్నారు. వారందరికీ కూడా మనోబలాన్ని పెంచడానికి వారికి సహకరించడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈవెన్ బైబిల్ తీసుకున్నా కానీ బైబిల్ మూల భాషలో తీసుకుంటే యేసు పుట్టింది పశువుల పాకలో కాదు, గోశాలలో పుట్టాడు. గోశాలలో పుట్టాడు కాబట్టి ఒక సంఘటనలో తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఏ గ్రంథాన్ని మనం పరిశీలించినా గోవుకు సన్మానమే ఇస్తున్నాయి. ఇది ఒక మతానికి జాతికి సంబంధించింది కాదు గోవు. కాబట్టి మనందరం కూడా విధర్మీలతో కూడా కలిసి సామధాన భేద దండం ఫస్ట్ కన్వెన్సింగ్ లాంగ్వేజ్ లో వాళ్ళని కన్వెన్స్ చేసి మనతో కలుపుకుని శత్రుశేషాన్ని తగ్గించుకుని గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలన్న విషయంలో వారి సహకారాన్ని కూడా ఇప్పుడు చిన్నాపూర్ గ్రామంలో రజాక్ అని ఉన్నారు, ఇంకా 4-5 ముస్లిం సహోదరులు ఉన్నారు. వారు కూడా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించడంలో ప్రొద్దుట బాలకృష్ణ మహారాజు గారితో కలిసి నడిచారు. ఫస్ట్ బిల్లు గో సంరక్షణ బిల్లు పెట్టవలసిందిగా మనందరి తరఫు నుంచి కూడా గో వల్ల ఏ రోజైతే భారతదేశంలో ఆగుతుందో, గోవు సంరక్షించబడుతుందో, గోమాతకి సన్మానం దొరుకుతుందో, సాంప్రదాయకంగానే కాకుండా వైజ్ఞానికంగా కూడా గోవు యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉన్నాయి. గోమయ్యే వసతే లక్ష్మి వేదం చెబుతుంది, ఆవు పేడలో శ్రీలక్ష్మి ఉందని చెప్పి. వచ్చే మార్చి నుంచి మన చిన్నాపూర్లో ఉన్న శ్రీరామదూత గోకుల గోశాలలో కూడా ధూప్ స్టిక్స్ ఇవన్నీ తయారు చేస్తూ ఇప్పుడు ఒక ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాం. ఒక్కొక్కడికి 15,000 జీతం ఇస్తున్నాం. ఇంకొక 10 మందికి, ఒక 5గురికో 10 మందికో ఎంప్లాయ్మెంట్. గోమాత ఒక కల్పవృక్షం నిజం చెప్పాలండి. వసతే లక్ష్మి అన్న వేదవాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఆవు పేడతోటి గోబర్ గ్యాస్ కానివ్వండి, ధూప్ స్టిక్స్ కానివ్వండి, ఇంకా ఇతర ఉప ఉత్పత్తులు గోపేడతోటి, గోమూత్రంతో, గోమయ్యే వసతే ధన్వంతరి వేదం చెప్తుంది. అంటే ఆవు మూత్రంలో ధన్వంతరి అంటే డాక్టర్ గారు ఉన్నారని చెప్పి, వైద్యుడు ఉన్నాడని చెప్పి ఎంతో మంది. శ్రీ గణపాల సూర్యనారాయణ గారు మన ఇందూరు ఎమ్మెల్యే గారు వస్తున్నారు. గట్టిగా శ్రీరామ్ గారు గణపాల సూర్యనారాయణ గారిని మాతని నమ్ముకుంటే మనకు శరీర పట్ల మన గురుస్వాములు వివరిస్తారు. జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి. ఇందూరు ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు మన శ్రీరామదూత గోకుల గోశాల రాజపోషకులు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వారి చేయి పడకుండా ఏ కార్యక్రమం కూడా కాదు. అందరూ పొద్దుగా ధన్పాలన అని పిలుస్తారు, సూర్యన అని పిలుస్తారు. వీరు చేయి పడకుండా ఎక్కడ కూడా ఏ కార్యక్రమం కాదు. ఒకసారి గట్టిగా అందరితో గట్టిగా జై గోమాత. విరమణ రమేష్ జీ గారు, సంతోష్ రమేష్ జీ గారు, ఇందూరు గో సేవా సమితి అధ్యక్షుడు రమేష్ వీరమల్లి రమేష్ గారికి, హరిదాస్ మహారాజు గారిని మాట్లాడాల్సిందని ప్రార్థన. అందరికీ శాంతి లక్ష్మీ క్షీర సముద్ర రాజతమయా శ్రీరంగదామేశ్వరం దాసీభూత సమస్త దేవతావత్తం లోకైక దీపాంకరం శ్రీ మన్మద కటాక్ష విభోషణ గంగాధరం త్వం త్రైలోక్యం కుటిం వందే ముకుందం ప్రియం జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధి సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహంమతి సద్గురు దత్తాత్రేయమహంమతి. నా తల్లిదండ్రులకి, నా గురుదేవులకి, సమస్త దేవీ దేవతలకి ఈ యొక్క భగవన్నామానికి సంబంధించినటువంటి విషయాలను వింటున్నటువంటి గోవును తీసుకొని పాదయాత్ర ప్రారంభిస్తున్నటువంటి శ్రీ గురుస్వామి బాలకృష్ణ గురుస్వామి గారికి, అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే గారైనటువంటి గౌరవనీయులు శ్రీ ధన్పాల్
సూర్యనారాయణ గుప్తా గారికి, వేదాలలో చూసినట్లయితే ముందుగా గోమాతకు సంబంధించినటువంటి విషయం ఉంటుంది. గోవు ఏదైతుందో మనకి ఎప్పుడైనా ఇచ్చేది కానీ తీసుకుపోయేది కాదు అనేటటువంటి విషయం తెలుసు. మన దేశంలో మనము ఇప్పుడు మన గోవుని మనకు పిల్లలకు పరిచయం చేసేటటువంటి స్థితికి మనం దిగజారిపోవడానికి కారణం ఏంటంటే మన విషయానికన్నా మెకాలే విద్యా విధానాన్ని అవలంబిస్తున్నటువంటి కారణాన ఈ దేశం మీద తండెత్తినటువంటి అనేక మంది కూడా ఈ దేశం మీద తండెత్తి చివరికి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులను కొల్లగొట్టలేక ఇక్కడ ఉన్నటువంటి తలకాయలని మెకాలే పద్ధతిలో తయారు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి విద్యా విధానాన్ని అవలంబించినాం. ఇవాళ చదువులు కొంటున్నాను కానీ మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి ఎప్పుడైనా కూర్చుండబెట్టి, నాయన నేను నీకు తండ్రిని, నా తండ్రి ఈయన ఈ పనులు చేసేవాడు, మా తండ్రిగా చిన్న చిన్న కుటుంబాలను చేశారు. అప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు అందరూ కలిసి కూర్చున్న తర్వాత ఆ ముసలైన దగ్గర పిల్లల్ని వదిలిపెట్టి వాళ్ళ పొలాలకు వెళ్ళిపోతుంటే వాళ్ళు చెప్పేటటువంటి పాటలు కానీ మిగతాయి కానీ ఏమని చెప్పారు? కోతి పుట్టిందెందుకురా, కొమ్మాలిచ్చేతందుకురా, కొమ్మాలిచ్చిందెందుకురా, రథము గట్టేతందుకురా, రథము గట్టిందెందుకురా, రాముడెక్కేతందుకురా, రాముడెక్కిందెందుకురా, లంకకు పోయేతందుకురా, లంకకు పోయిందెందుకురా, రావణుని చంపేతందుకురా, రావణుని చంపిందెందుకురా, సీతను తెచ్చేతందుకురా, సీతను తెచ్చిందెందుకురా, ధర్మము నిలిపేతందుకురా. ఈ విధమైనటువంటి పాటలు ఒకదానితో ఒకటి లింక్ అయినటువంటి పాట ఇవాళ ఎక్కడ ఉన్నాయి? మన దగ్గర లేవు. పిల్లలకి భోజనం పెట్టాలంటే ఏం చేస్తాం? ఫోన్ ఇస్తాం, స్మార్ట్ ఫోన్ ఆన్ చేస్తాం, అందులో బొమ్మలు వస్తుంటాయి, అక్కడ ఆడుకుంటుంటాడు, అది తింటుంటాడు. వీళ్ళకి గోరె బాధ. ఇంతకుముందు తినబెట్టేటప్పుడు తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు? చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోగి పూలు తేవే, పండెక్కి రావే, బంతి పూలు తేవే. ఇవన్నీ చదివే వాళ్ళు ఇప్పుడు ఎవరు చదువుతున్నారు? వీళ్ళకి నోరు బంధు అలా పడేస్తా అయిపోతుంది. పడపడే పెట్టేటప్పుడు ఎప్పుడైనా పాటలు పాడతారా? జో అచ్యుతానంద జో జో ముకుంద, రామ పరమానంద రామ గోవింద. ఇవాళ ఏ తల్లి పాడుతుందని చెప్పండి. ప్రొద్దున లేచేటప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి పిల్లల్ని పెంచాలనేటువంటి సనాతనమైనటువంటి హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి మెకాలే ఈ ఆలోచన చేసి ఆ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. మనమంతా హిందువులమే, మన తలకాయలన్నీ కూడా బ్రిటిష్ యొక్క పద్ధతిని అవలంబిస్తున్నాం. పెళ్లి చేసుకుంటేనేమో పుట్టినరోజులు చేసుకుంటేనేమో తిథి నక్షత్రం ప్రకారం పుట్టినరోజులు మనం చేసుకుంటున్నామా? లేదు. పుట్టినప్పుడు మాత్రం తిథి నక్షత్రం ప్రకారం ఎట్లా ఉంది జాతకం అని అడుగుతున్నారు. పెళ్లి చేసుకునేటప్పుడు ఏ రోజు బాగున్నదని అడుగుతున్నారు. కానీ ఆ యొక్క పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఏ రోజులు చేసుకుంటున్నాం మనం? డేట్ల ఆధారంగా. ఈ డేట్ ఎవరికి ఎక్కడ వచ్చినాయి? బ్రిటిష్ వాళ్ళు. మన సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో ఉదయం సూర్యుడు ఉదయించినప్పటి నుండి మళ్ళీ ఉదయించేటంత వరకు ఒక రోజు. 12 దాటింది, 1వ తారీఖు అయిపోయింది, 2వ తారీఖు వచ్చిందని చెప్పే పద్ధతులని మనం అవలంబిస్తున్నాం. ఈ విధమైనటువంటి పద్ధతిని మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గోవు ఇవాళ పట్టుకొని మన ధర్మానికి సంబంధించినటువంటి పద్ధతిలో గోవును జాతీయ జంతువుగా మనం డిక్లేర్ చేయడానికి మన దేశంలో మనం పట్టుకొని తినడం అనేది ఏంటో నాకు అర్థం కాలేనటువంటి పరిస్థితిలో మనం వెళ్ళిపోయాం. నా పేరు ఇదయ్యా, నా పేరు ఇదయ్యా అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. ఆ దృష్టి నుంచి మారాలంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి చిన్నపిల్లలు ఏదైతే ఉందో ఆ చిన్న పిల్లలకు సంబంధించినటువంటి పద్ధతులు మన ధర్మానికి వారానికి ఒకసారి పిల్లలతో కలిసి కూర్చుండి భోజనం చేసేటప్పుడు కానీ వారానికి ఒకసారి మనం అటు ఇటు ఒక్కసారి మన దేవాలయానికి వెళ్ళి ఈ దేవాలయంలో ఒక చరిత్ర ఇట్లా ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేయండి. ఆ విధంగా ధర్మానికి సంబంధించినటువంటి పద్ధతిలో మనం ఈ గోవుని ఇవాళ పట్టుకొని పూజ్యశ్రీ బాలకృష్ణ గురుస్వామి గారు ఈ విధంగా ఎదుగుతున్నారు. ఇది 4,900 కిలోమీటర్ల ప్రయాణం చేయవలసినటువంటి స్థితి. ఉత్తర తెలంగాణ ఏదైతుందో, ఉత్తర భారతదేశం ఏదైతుందో అయిపోయింది. దక్షిణ భారతదేశంలోకి వారు ప్రవేశించేటటువంటి దానికి
ఏమైతుందో ఇంకా ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇస్తూ ఈ యొక్క మన యొక్క ధర్మాన్ని సమాజానికి మనం చెప్పుకుంటూ తిరిగిపోతున్నటువంటి పరిస్థితి లేకుండా మనం ముందు చూస్తామని ఆశిస్తూ నా వారికి విరమణిస్తున్నాను. హరి ఓం తత్వ గురుభ్యో గంగా మాతాకే గోదావరి మాతాకే గో మాతాకే సాధు సంతోకే. ధన్పాల్ సూర్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా గోమాత గురించి చెప్పాల్సిందిగా ప్రార్థిస్తూ చేయగలం. మహాపాదయాత్ర కశ్మీర్ నుండి కన్యాకుమారి. మనకు ఆ మాట వింటేనే ఎంతో ఆనందము, ఎంతో ఉత్సాహంగా ఉంటాయి. అఖిల భారత గోసేవా ఫౌండేషన్ అధ్యక్షులు, అదేవిధంగా హిందూ ధర్మం కోసం ఎల్లప్పుడూ ఏ సభలో ఎప్పుడు మనందరి మనసును అంటే మనసులో ఉన్న మన మల్లారం లింగేశ్వర స్వామి పిట్లకృష్ణ గురుస్వామికి పారాయణం చేస్తూ, అదేవిధంగా సద్గురు ఆశ్రమం ఇప్పగాల హరిదాస్ గారికి, ఆర్ఎస్ఎస్ గోసేవా క్షేత్ర ప్రముఖ ఆకుతోట రామారావు గారికి, శ్రీరామదూత గోశాల శ్రీనివాస్ గారికి, ఇస్కాన్ బలరాం దాస్ స్వామి గారికి, లోల రాజేంద్ర గురుస్వామికి, రమేష్ గారికి, ఆనంద్ గురుస్వామికి, మరియు మా హైదరాబాద్ లక్ష్మీ గురుస్వామి సేవ అంటే బాస్ భాగ్యనగర అయ్యప్ప సేవా సమాజ అధ్యక్షులు రాధాకృష్ణ గారికి, కోటగిరి శ్రీనివాస్ పటేల్ గారికి, ఎన్సార్ రవీందర్ గారికి, రాణి సంతోష్ గారికి, మరియు పాండ్రంగ శాస్త్రి స్వాధ్యాయులు మరియు వేదిక మీద గోసేవనే దేశ సేవనే భరతమాత సేవలో ఉన్నట్లే గోసేవ అంటేనే, గో అంటే అన్ని దేవతలు, ముక్కోటి దేవతల స్వరూపమే గోవు. మనం గోవు ఎక్కడ తాకినా కానీ ఒక దేవత సామాన్లు అందరికీ తెలుసు. ఇవాళ అన్ని రోగాలకు నివారణ అంటే గోమూత్రము, గోపేడ. ఈరోజు గోవుల పరిస్థితి ఎట్లుందో తెలుసు. మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దినదినం కూడా గోవుల సంఖ్య తగ్గిపోతా ఉంది. ముఖ్యంగా గో రక్షణ కోసం గోవుల గురించి స్వామివారు పాదయాత్ర చేస్తే ఇక్కడ మనం ఎంతమంది ఉన్నామని నేను అడుగుతాను. నిజంగా చెప్పాలంటే బాధాకరమైన విషయం. మరి ఎవరి కోసం చేస్తాం? గో అంటే భారతదేశం మన సంస్కృతి సాంప్రదాయాలు అతి ముఖ్యమైనది గో. ఒకప్పుడు మనం వింటాం, కాకర పూర్వకాలంలో ప్రతి ఇంట్లో కూడా గో ఉండేదని. కానీ ఏ ప్రభుత్వం అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత పరిపాలన చేసిందో గోవుల సంఖ్య తగ్గుతా ఉంది. ఇక్కడ రాజకీయం కాకుండా కానీ భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉందో గో సంరక్షణ చేస్తా ఉంది, గోవధ చట్టం అమలు చేస్తా ఉంది. వాస్తవంగా సంఖ్యాపరంగా చూస్తే గతంలో కన్నా 2016 నుండి గోవధ తగ్గుతా ఉంది దినదినం. ముఖ్యంగా గోశాలలు 2014 నుంచి దేశవ్యాప్తంగా హిందూ ధర్మం గురించి, మన పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాల గురించి, ముఖ్యంగా గోసేవ గురించి మన హిందువులందరూ కూడా మొగ్గు చూపుతా ఉన్నారు. అటువైపు ఎప్పుడు లేని విధంగా మన హిందుత్వం దినదినం చెప్తా ఉంది. కానీ స్వామి గారు పాదయాత్ర చేస్తున్నారు, మనం పోయి మొక్కుతే సరిపోతుంది. నేను వారు
కృష్ణ స్వామి హిందుత్వం గురించి పనిచేస్తా ఉన్నాడు, గోసేవ గురించి పనిచేస్తూ ఉన్నాడు, మనకెందుకు లేకుంటే ఇక్కడ ఉన్న వీళ్ళంతా కూడా అనేక సంవత్సరాల నుండి. కానీ మనమేం చేస్తున్నాం? 1,000 చూపెడతా ఉంటే మనం 4,000 మనకి చూపెడతా ఉంటాం. ఇదంతా మనందరి బాధ్యత. ఈరోజు కనీసం ఒక 500 మంది తప్పకుండా ఇక్కడ రావాల్సిన కార్యక్రమం. ఇంత గొప్ప కార్యక్రమం అంటే ఒక రకమైన ఆవేదన నిజంగా చెప్పాలండి. మనందరం కూడా ధర్మం బాగుంటేనే మనం సురక్షితంగా ఉంటాం. గోసేవ చేసుకుంటే ధర్మం అభివృద్ధి చెందుతుంది. లేదా అంటే ఈరోజు బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. హిందువులు భారతదేశం ఏకైక దేశం హిందూ దేశం. మన బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏమైతే ఉంది మనం చూస్తా ఉన్నాం. 3% ఉన్న ఒక వర్గం ఇవాళ సుమారు 20% అయింది. ఇక్కడ ఏం జరుగుతుందో మనకని తెలుసు. దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా పోతే మన హిందూ నగరంలో ఏం జరుగుతూ ఉంటుందో మనం చూస్తా ఉన్నాం. మన పిల్లల్ని మనం రక్షించుకోవాలన్నా, లౌక్యాల నుండి రక్షించుకోవాలన్నా, మతాలు మార్చకుండా అడ్డుకోవాలన్నా మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. పనులు ఇష్టపెట్టి నేను పనులు చేయమంటలేదు. అనేక సంస్థలు హిందుత్వం గురించి పనిచేస్తూ ఉన్నాయి, గోవుల గురించి పనిచేస్తూ ఉన్నాయి. మనం దాంట్లో భాగస్వామ్యం అవుదాం. మనం కూడా ఒక సంకల్పం తీసుకుందాం. మనం సంపాదించిన దాంట్లో 5% ఇష్టం వచ్చినంత 10% ఎక్కువ దేశం కోసం ధర్మం కోసం ఖర్చు పెట్టాల. మనం మన గదిలో ఉన్న మన సోదరులు, ఆ గది సోదరులకు కానీ, మన చుట్టాలకు కానీ, మన స్నేహితులకు కానీ హిందుత్వం గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతగా ఉందని అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అనేక రాష్ట్రాల్లో మార్పు ఉంది. తెలంగాణలో దానికి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. గోవుల గురించి మాట్లాడేవాళ్ళు లేదు, గోరక్షణ గురించి, గో సమానం గురించి మాట్లాడేవాళ్ళు లేదు. మనమే ఎందుకు ఆ పాత్రని నిర్వహించేందుకు అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గో మాత ఏదైతే బాలకృష్ణ గారు అంత గొప్ప సంకల్పంతో నిజంగా మన హిందూ నగరం ద్వారా రావడం అనేది మనం అందరం చేసుకున్న పుణ్యమై. వారి సంకల్పానికి నేను మరొకసారి తలవంచి నమస్కరిస్తూ అన్నపాదాలు చేస్తా ఉన్నాను. దయచేసి ముందు మన కోసము, మన పిల్లల కోసం, ముందు తరాల కోసం హిందుత్వం కోసం పనిచేద్దాం. లేదా అంటే ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితులు ఏంటో మనం గమనిస్తూ ఉన్నాం. అది మన దాకా రాకుండా ఉండాలంటే మనం ముందే తప్పకుండా. ఎందుకంటే మన ధర్మంలో గొప్పతనం అది. చివరికి విజయం సాధించేది ధర్మమే. కానీ మనమేం చెబుతున్నాం ఈ సమాజంలో? మన పాత్ర ధర్మం కోసం మనం ఏం చేస్తూ ఉన్నాం, ఊరికి ఏం చేస్తూ ఉన్నాం? దయచేసి మీరందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అభిమానంతో వచ్చారు. కానీ ఈరోజు హిందూ నగరంలో 2 లక్షల మంది హిందువులు, కనీసం కూడా మీరు పెట్టిన లక్షలకు 1000 మంది అయితే చదివిండొచ్చు. దయచేసి పని చేద్దాం. ఇటువంటి కార్యక్రమంలో మనం వచ్చినప్పుడు మనతో పాటు మన బంధుమిత్రుల్ని, మన సోదరుని, మన కుటుంబ సభ్యులు కూడా తీసుకొస్తే, ప్రతి కార్యక్రమాన్ని హిందూ కార్యక్రమం తీసుకొస్తే తప్పకుండా ఆ కార్యక్రమాలు విజయవంతం అయితే మన ఐక్యతనే ఎదుటోళ్లకు హెచ్చరికగా పనిచేస్తాం. అందరూ కూడా తెలియజేస్తాం. దయచేసి, ఎందుకంటే ఎవరికైనా మనసు నొప్పించవచ్చు. నేను చెప్తా ఉన్నా, నాకు నిజంగా ఇంత చక్కటి స్వామివారు, అనేక మంది పెద్దలు వారి కార్యక్రమాన్ని దగ్గర పెట్టి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమానికి ఇంకా పెద్ద ఎత్తున వస్తే చాలా బాగుండేది. ఇప్పటికైనా కానీ మనలో కొత్త మార్పు తీసుకొచ్చుకుందాం, సమాజానికి సేవ చేద్దాం, హిందూ ధర్మం కోసం పనిచేద్దామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన
పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి గో మాతాకి వీళ్లకు ఖండాలుగా నరికి అమ్ముతున్నాము, అది ఎక్కువ అని చెప్పి వాళ్ళు హైకోర్టులో చెప్తే మన స్వాములు పోరాటం చేసి గోమాత 20 సంవత్సరాల వాల్యూలో 2 కోట్ల వాల్యూ అనేది నిరూపించారు. అది తెలుసుకొని మీరు అందరికీ కూడా ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జన్పాల్ సూరన్న గారిని, ఎమ్మెల్యే గారిని అఖిల భారత గోసేవా సమితి అధ్యక్షులు బాలకృష్ణ గురుస్వామి గారు సన్మానించాల్సిందిగా ప్రార్థిస్తూ గోమాత చిన్న కానుక. జై గోమాత अंजना गो माता की गो माता की भारत माता की जय जय माता, जय जय माता, जय जय माता, जय जय माता। भाई की रक्षा कौन करेगा? कौन करेगा? हम करेगा, हम करेगा। ये रक्षा कौन करेगा? कौन करेगा? हम करेगा। ముఖ్యమైన వక్తలు మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తూ అర్థిస్తూ జై గోమాత. శ్రోతల్లాగా వచ్చేసి ఉపన్యాసాలు విని గోమాతకు దండం పెట్టుకోవడం మాత్రమే కాదు, మనందరం కూడా గోభక్తులము, అంతేకాకుండా మనం గో పోషకులం కావాలి, అంతేకాకుండా గో రక్షకులం కావాలి, దాంతో పాటుగా మనందరం కూడా గో సేవకులం కావాలని చెప్పేసి కోరుకుంటూ గోమాత మనల్ని వేడుకుంటుంది, ప్రార్థిస్తుంది, కోరుకుంటుంది. ఒక గీతం గోమాత పాట పాడి నేను కొడుకాలనుకోతా కన్నకురా అవ్వతోని అన్నం వచ్చిన అయ్యకారు ఎత్తుని పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన ఇప్పుడు నేను ముసలినైతిని బట్టిపోయిన కోటనైతిని ముష్టికాసుల కోసలములను కొట్టి చంపే వాళ్ళకి కొడుకాననుకోతాకమ్మకురా అల్కబీరోళ్ళు ఇస్తారంట, ఎక్కువ పైసలు ఇస్తారంట, పైసలాశకు నన్ను నీవు పట్టి వాళ్ళ కప్పగిస్తే పట్టి కొట్టి పడేస్తారంట, నీళ్ళు మేత పెట్టారంట, నోరు ఎండి కడుపు మండి కదలలేక కన్ను మూస్తా కొడుకాననుకోతాకమ్మకురా పొయ్యి మీద తలతలాగేటి నీళ్ళు పోస్తారంట ప్రాణముండగానే తోలు ఒలిసి కూడా తీస్తారంట, మందులల్లో పోస్తారంట కొడుకాననుకోతాకమ్మకురా
ఇక అలంకరించినటువంటి భగవద్బంధువులకి దివ్యాత్మ సపూతులకు ఋషులకు ప్రీతికరమైంది గోవులు, సంతులు పూజించారు గోవులు. సమస్తానికి అధిపతి అయినటువంటి 130 కోట్ల దేవతలకు అధిష్టానమైనటువంటి దేవత ఎవరంటే గోవే. అందుకే గోవుని దర్శిస్తే చాలు. గోమాత భూమాత. గోవు యొక్క తత్వం కూడా సకల సంపత్తికి ఇచ్చే అనుగ్రహం ఉంది గోవులో. ఇందాక చెప్పారు రామారావు గారు, పంచగవ్యాలను తయారు చేసేటువంటి గోమాత. 24 లక్షల జీవరాశులు కూడా అనేకమైనటువంటి జీవుల్లో ఏ మలమూత్రమైనా కూడా వాసన వస్తుండొచ్చు, కానీ గోవు యొక్క మూత్రం గోపేడ మాత్రం వాసనకు రాదు. అందుకే గోవు యొక్క సంపత్తి నాటి యుగాల నుంచి ఉంది. ఒక్కొక్క ఊరిలో అనేక వేల గోవులు ఉండేవి. ఇంటికి 4 గోవులు ఉండేవి, 2 అరకలు ఉండేవి. అరక దున్నినాడు పండిన పంట చూస్తే అది శరీరానికి బలం ఉండే ఆయుష్ని పెంచింది. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చి దున్ని ఆయుష్ తగ్గిస్తుంది, అకాల మరణాలు వచ్చేస్తున్నాయి. అందుకే ఆవు యొక్క పాల ద్వారా సర్వదేవతల ప్రీతి అన్నారు, సర్వదేవతల ప్రీతి కూడా అన్నారు. వెన్న తిన్న కృష్ణుడు కూడా ఆవు వెన్ననే తిన్నాడు. ఆవు యొక్క తత్వంలో అమృత తత్వం ఉంది. అందుకే గోవే అమృత సంతు, సంతుల ప్రీతికరమైనది గోవు. అందుకే సంతులే పూజించాలని కాదు, సమస్త మానవాళికి, సనాతన హిందూ ధర్మానికి, మన ఋషుల నుంచి వచ్చిన సాంప్రదాయానికి కూడా మనమంతా గోవు ఇంటింటికి ఉండాలి. ఇంటింటికి గోవు ఉండడం వల్ల ఆ ఇంటిలో సమస్తమైనటువంటి దారిద్ర్యం దూరమయ్యి మహాలక్ష్మి అష్టలక్ష్మి సంపత్తి కలిగి ఉంటుందట. ఎవరి ముఖం చూసినా ఏమో, కానీ మరి గోవు ముఖం చూస్తే చాలు, గోవిందుడు, గోపాలుడు, శివుడు, సమస్త దేవి దేవతల ముఖం చూసినట్టే. అందుకే గోవుని మెచ్చుకోండి, ఇంకా గోవుని సదా రక్షించండి. గోవుని పూజించడం కంటే రక్షించడం మేలు. అందుకే మీరు ఇప్పుడు ఏం పెంచుకుంటున్నారు? ఇండల్లా కుక్కలు పెంచుకుంటున్నారు, మెడి మీద ఎక్కించుకుంటున్నారు. ఆ కుక్కలకు లాడిస్తూ పోతున్నారు. గోవుని పెంచండి. పుంగనూరు ప్రతి ఇంట్లో కూడా చిన్నవి పెంచుకోవచ్చు, చిన్న అయినా చూసుకోవచ్చు. గో సంరక్షణ తన యొక్క బాధ్యత. మనం ఇప్పుడు ఇందూరు జిల్లాలో ఇంతగా అంటే గో సంపత్తి వాళ్ళు ఎవరు? ఏంటి మనం చేస్తున్నటువంటి ధర్మం? గోరక్ష మహాపాదయాత్ర తను చేస్తూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రగా చేస్తున్నప్పుడు మన ఇందూరు జిల్లా ఎట్లా ఉండాలి? హిందూ ఆర్గనైజేషన్ ఎట్లా ఉండాలి? సనాతన ధర్మం వైపు ఎట్లా ఉండాలి? గోవుని సదా రక్షించండి. ఒక దేవాలయానికి కూడా గోవు ఉండాల్సిందే. ఒక గృహ ప్రవేశానికి గోవు అవసరం, పూజ చేయడానికి పాలు అవసరం, యజ్ఞం చేయడానికి నెయ్యి అవసరం. ఇవన్నీ మీకు అవసరమే, మీ రోగాలు పోవడానికి, మీ కోరికలు పోగొట్టుకోవడానికి. కానీ మన సనాతన ధర్మం గురించి ఈరోజు మనం ప్రశ్నిస్తే మనమంతా కూడా ఎంకబడుతున్నామో మన యొక్క అలసట, మన యొక్క విషయాల వల్లనే ఎదుటి వాళ్ళు గోవధ చేస్తున్నారు. అందుకే గోవుని సదా రక్షించండి. గోమాత యొక్క తత్వము చాలా అమృత తుల్యం. అందుకే గోవు యొక్క మూత్రము ఔషధ గుణం. గోవు యొక్క తత్వములో పేడ కూడా సమస్త రోగాలని హరించే శక్తి ఉంది. అది సోరియాసిస్ కావచ్చు, రోగిష్టి కావచ్చు, అనేకమైనటువంటివి కూడా తగ్గించి ఆ భస్మాన్ని వాడిన వాళ్ళకు కూడా నివారించే శక్తి ఆ గోపేడ ద్వారా. అందుకే ఏ జీవులైతే కూడా పేడ తీసుకోలేరు. గోమాత యొక్క పేడనే అతి శ్రేష్టమన్నారు. యజ్ఞ యాగ ఏదైతే హవన ప్రతిష్ట చేసేటప్పుడు కూడా పంచగా శ్రవణం చేసే ఆ పంచగవ్యాన్ని తీసుకొని ఆ యజ్ఞాన్ని స్టార్ట్ చేస్తారు. అందుకే పంచగవ్యాలో ఉన్న తత్వము గోమాత. అందుకే చూస్తుంది గోమాత. భూమాత కూడా అంతే, పిడికడేస్తే పుట్టడిస్తుంది. నువ్వు పెట్టే పోషణ వల్ల, నువ్వు చేసే సేవల వల్ల, నువ్వు రక్షించే దాని వల్ల నీ కుటుంబం ఇస్తూ ఉండాలి. అందుకే ఆవు యొక్క పాట ఇప్పుడు ఇందాక రామారావు గారు పాడారు, మా లెక్కలో మేము పాడతాం. గోమాతాకి కొడుకా
కోదా కమ్మకురా ఏ శివకురలు నేను అడగాలే మిద్యమేడలు నేను గోరాలే కొడుకా కోదా కమ్మకురా ఇంటి పంచము నేను ఉంటారా నీ ఇల్లు మెను కోరుతా కొడుకా కోదా కమ్మకురా తల్లి పాలు లేనాడురా హౌ పాలు పట్టుమన్నారు తల్లి పాలు లేనాడురా హౌ పాలు పట్టుమన్నారు నా గడపుల పుట్టిన వారిని నంది వస్కన్నా అన్నారు కొడుకా కోదా కమ్మకురా దేవుడిచ్చిన గడ్డి తింటున్నా హగ్వదము నేను మేస్తున్నా కొడుకా కోదా కమ్మకురా అవు మూత్రం అవు పేడరా అష్టలక్షులు ఉన్నారానిరా హర్రగాటి నిన్ను చెడుగా అష్టలక్షులు పండే నాడురా కొడుకా కోదా కమ్మకురా కొడుకా కోదా కమ్మకురా పాలలోన పంచామృతాలు పంచగవ్య శ్రవణాలున్నాయి కొడుకా కోదా కమ్మకురా పతి కుండగ నాకు కొడుకా మసమాస కగేలీలురా ఉను విడి వేడి నీళ్ళు పోస్తుండ్రు కొడుకా కోదా కమ్మకురా నాలో నా దేవతలున్నారు నన్ను మొక్కి పూజించినారురా నన్ను తలసి పూజించేవారురా కొడుకా కోదా కమ్మకురా కొడుకా కోదా కమ్మకురా అన్నన్ని రోజులు మీ సేవ చేస్తున్నది మీ ఇల్లు పెంచుతున్నది మీరు కూడా గో సేవ చేయండి గోమాతని పూజించుండ్రి ఋషులు చెప్పిన పద్ధతి సనాతనంలో చెప్తున్న పద్ధతి ఆ పద్ధతిని మాత్రం మనమంతా నెరవేరుస్తూ ఉండాలి అందుకే గృహప్రవేశం అప్పుడే గోవు యాదకచ్చుడు కాదు ఎప్పటికీ మీరు గోవుని సదా పూజిస్తూ సదా రక్షిస్తూ గోమాతని కాపాడాలని మన యొక్క భారతీయ సనాతన ధర్మంలో కూడా గోవుని మనము గోమాతగా ప్రకటించి ఆ తల్లి యొక్క జీవనం వల్లనే ప్రతి ఇంటికి సమస్త దారిద్ర్యాన్ని దూరం చేసిన తల్లిని ఈ రోజు మనం దూరం చేసుకోవద్దని కోరుకుంటూ ఈ రోజు మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి తాను పాదయాత్రగా చేస్తున్నటువంటి బాల గురుస్వామి కృష్ణస్వామి వారు కూడా ఇలాంటి యాత్రలు చేయండి ఏదో యాత్రలు ఎన్నో చేసిన లాభం లేదు గోవుని మన జాతీయ ప్రాణిగా మన జాతీయ తల్లిగా మన భారత మాత పుత్రులముగా మనము ఆ గోమాతను ప్రకటించండి సనాతనమైన ధర్మంలో కూడా ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్రల్లో అనేక మంది సంతులు ఋషులు మునులు అనేక మంది నడిచారు ఈ రోజు బాల స్వామి గురుస్వామి కృష్ణస్వామి నడిచిన నడక మన ధర్మానికి సంస్థాపనగా ధర్మో రక్షతి రక్షితగా ఉంటూ మరి ఇటువంటి యాత్ర విజయప్రదం కావాలని కోరుకుంటూ మనందరికీ కూడా గోమాత యొక్క ఆశీస్సులు సదా ఉండాలని ఆశిస్తూ మా వాణికి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఓం శాంతి శాంతి గోమాతా కీ గోమాతా కీ గోమాతా కీ మాతా కీ మాతా కీ जय कृष्णाय भक्तवे श्रीमती भक्ति वेदांत स्वामी नामे नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद
श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम सुरभ्याय नमः, ओम सुरभ्याय नमः, ओम सुरभ्याय नमः। गोमाता की जय। వేదికలకు వచ్చినటువంటి పెద్దలు, స్వామీజీలు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తన బాధ్యతగా గోమాత రక్షించాలి, ప్రతి జీవకోటి ఆనందంగా శాంతిగా ఉండాలనే సంకల్పంతో బాలకృష్ణ గురుసార్ గారు చేసినటువంటి ఈ యొక్క పాదయాత్రకి మా ఇస్కాన్ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు వేదికమైనటువంటి పెద్దలంతా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయమైనటువంటి గోమాత యొక్క విశిష్టత, మన ధర్మం గురించి వివరించారు. సో మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం సుమారుగా ఒక 30 మంది ఉంటాము. మన ఇంట్లో ఎంతమంది ఇంట్లో గోమాత ఉంది చేయలేదు? 30లో 3, అంటే 10లో 1, 10లో 1 లేదు. సో ఎంతమంది వారానికి ఒక్కసారి గోశాలకు వెళ్తారు చేయలేదు? 10 మంది. నెలకు, సంవత్సరానికి. ఎందుకంటే నేను ప్రాక్టికల్ విషయం మాట్లాడు. గోమాత గురించి వేదాలు చెప్పాలి అవన్నీ తెలుసుకున్నా కూడా ప్రాక్టికల్గా చేయకపోతే లాభం లేదు. ఈరోజు గోమాత వధ చేయడం ద్వారా గోమాతని చంపితే దాని నుంచి రాబడినంతవరకు తెలుసా కన్నా లక్షల ప్రోడక్ట్స్ ఉన్నాయి. గోమాతను చంపితే మళ్ళీ ఎందుకు మల్టీనేషనల్ కంపెనీలు ఎందుకు మూతపట్టు? ఇట్లా ఒక అతను స్పీస్ ఇస్తే ఆయన చంపేశాడు. మన ప్రతి ఒక్కరు బాధ్యత. స్వామీజీ ఆయన ధర్మపరంగా చేస్తున్నారు. మన ఇంట్లో నుంచి ఒక్కొక్క మన పిల్లల్ని పంపించాలి మన దగ్గరికి. ఎవరు పంపించండి దగ్గర చెప్పండి. పాదయాత్రకి మన పిల్లల్ని ఎవరు చేయలేరు. ప్రాక్టికల్కి వస్తే ఎవరు చేయలేరు. అందరూ దేశం బాగుండాలనుకుంటారు కానీ మా ఇంట్లో నుంచి దేశాన్ని కాపాడడానికి పంపించాలని ఎవరు అనుకోరు. అది మన దుస్థితి ఈరోజు. అందుకే మనం ఈ రకంగా ఉన్నాం. నిజానికి వాటితో పాటు పంపించాలి. ఆవు పేడ, ఆవు పాలు నుంచి తయారు చేసినటువంటి దానికన్నా 2 రెట్లు వస్తువులు మనం తయారు చేసుకొని ప్రతిరోజు వాడచ్చు. సో ఎంతమంది గోమాత వస్తువుల నుంచి తయారు చేసిన వస్తువులు వాడుతున్నారు మీరు? ప్రతిరోజు నెయిల్ పెయింట్స్ వాడుతున్నారు మీరు? ఎంతమంది నెయిల్ పెయింట్ వాడతారు? అందులో గోమాత చంపితే వాడే వస్తువులు. మిషన్ మేడ్ క్లాత్ ఎంతమంది వాడుతున్నారు? హ్యాండ్ మేడ్ కాదు, అందరూ అదే వాడతారు ప్రపంచం. గ్లూ అనే ఒకటి పదార్థం ఉంటుంది, అది లేకుండా క్లాత్ రాదు. మా ఇస్కాన్ వాళ్ళు దానికి అగనెస్ట్గా సుమారుగా 20 సంవత్సరాలు దానిపైన ఒక పరిశోధన చేసి దాన్ని మానేశాం. ఇప్పుడు నేను వేసుకున్న క్లాత్ గ్లూ వాడతాను. అంటే నేను గొప్ప చెప్పట్లేదు, మన చైతన్యం ఆ రకంగా రావాలి. షాప్లో ఏం తీసుకుంటున్నాం, ఏం తింటున్నాం? పెయింట్. ఆ ప్రింట్ ఏం చేశారా? గోమాత చంపకపోతే ప్రింట్ రాదు. పూర్వం ఏం వాడేవారు? పెయింట్ వేసి. ప్రతి విషయం, లిప్స్టిక్, కాస్మెటిక్స్, ప్రపంచంలో పెద్ద బిజినెస్ కాస్మెటిక్స్. మరి గోమాత చంపితే ఎవరిని కంపెనీలన్నీ పడిపోతాయి. మరి ఎవరు చంపనీయకుండా ఉంటారు? ఎవరు చంపనీయకుండా మనల్ని చంపేస్తారు చెప్తే.
సో మనం చేయాల్సింది వారితో పాటు వెళ్ళకపోయినా కూడా గోమాత చంపడానికి అంటే మన ఇంట్లో గోమాత పెట్టుకోకపోయినా కూడా ఎవరైతే గోమాత ప్రొడక్ట్స్ చేస్తున్నారో ఇండైరెక్ట్గా మనం వాడితే వారికి ఇండైరెక్ట్గా మనం సపోర్ట్ చేసినట్టు. మేము ప్రతిరోజు వాడతాం ప్రోడక్ట్. మీరు వాడే సబ్బులు, పేస్ట్, షాంపూలు అన్నీ సో మన ఇంట్లో ఉండి గోమాత రక్షించే ఒక అవకాశం. మేము అపార్ట్మెంట్లో ఉన్నాము, తాలూకులో ఉన్నాము, మేము పెట్టుకోలేము. ఇవన్నీ చాలా సమస్యలు, సంకీర్ణమైనటువంటి పరిస్థితుల్లో చాలా సమస్యలు. దీనికి సింపుల్ సొల్యూషన్స్ కొన్ని ఉంటాయి. సో ఎవరైతే గోమాతను పెట్టుకోవడానికి ఉత్సాహం ఉన్న వాళ్ళకి, ఆర్థికంగా లేని వాళ్ళకి, మీరు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఒక గోమాతకి గో ప్రేముడికి పెంచడం సుమారు మేము 10 సంవత్సరాల నుంచి 70 ఆవుల్ని ఎవరైతే స్వచ్ఛందంగా ప్రేమించి డబ్బులు పెట్టిన వాళ్ళకి మేము గోదత్తత కార్యక్రమం కింద వాళ్ళకి ఇచ్చాం. ఒక కండిషన్ ప్రకారం ఈ పుట్టే ఫస్ట్ దూడనో ఎక్కువ మళ్ళీ బతుకు. జస్ట్ మొన్నే ఒకరు అంటున్నారు గోమాతను అయితే రక్షిస్తాం కానీ మరి ఎద్దుంది కదా, మరి ఎద్దుని ఏం చేయలేదు కదా స్వామి అంటే డాక్టర్ వచ్చిన కాబట్టి ఎద్దు పోయింది. ఇలా మాట్లాడుకుంటే చాలా విషయాలు. సో మనం మొదటి స్టెప్ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రతిరోజు వాడే వస్తువు గోమాత సంబంధించి చంపినటువంటి వస్తుందా లేదా, మనం చేసే పాపమే. ఉదయం లేచి నుంచి పాపం చేస్తాం, సపోర్ట్ చేస్తుంటే పాపం చేద్దాం. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దీనికి సంబంధించి చాలా దగ్గర తీసుకోవచ్చు. రెండో విషయం, మనం తినే ఆహారం మొత్తం గోమాతని వాడుకోకపోవడం ద్వారా వాడే ఆహారం, డాక్టర్ నుంచి వచ్చేది ఆహారం. అందుకే సత్వ లేదు. అది ఎంత సౌండ్ చేస్తుందో మన జీవితంలో అంతా డిస్టర్బ్ అవుతుంది. మన పిల్లలంతా డిస్టర్బ్ ఉంటారా కదా? ఎందుకు డిస్టర్బ్ ఎక్కడ స్టార్ట్ అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. అదే డిస్టర్బ్ మేము వింటున్నాం మనం ప్రతిరోజు. గోమాత భూమిపైన కాలు, మన కాలు పెట్టుకున్న కాలే అంత చైతన్యమైనటువంటిది గోమాత. అమెరికాలో కౌ హగ్గింగ్ అని ఒకటి ఉంది. $50 ఇచ్చి కౌ హగ్ చేస్తారు. మాకు గోశాల అమెరికా న్యూ జెర్సీలో వాళ్ళు వచ్చి క్యూ కడతారు, బుకింగ్ చేసుకుంటారు. హగ్ చేస్తే ఆక్సిజన్ వస్తుంది, సాధ్యమైన లక్షణాలు వస్తాయి. వాళ్ళకంటే ఆవులు లేవనుకొని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. మనకేం తీసుకొచ్చింది? ఇందాక నిన్న సంతోష్ గారు అన్నాడు, పూర్వము ఆవు ఉండేది మా ఇంట్లో, ఇప్పుడు ఆవు గోశాల ఉండేది, భవిష్యత్తులో ఆవు ఫోటోలు ఉండేది, ఇంకా కొన్ని సంవత్సరాలు డైనోసార్ ఉండేది అన్నట్టుగా ఆవు అప్పుడు ఉండేది అనే విషయం వింటాం. మనమంతా మన వృత్తుల్లో, మన బిజినెస్లో ఎంగేజ్ అయిపోయి ఉన్నాము. అట్లీస్ట్ ధర్మం గురించి ఎవరు చెప్పరు. సర్టిఫికేట్స్, మార్క్స్, జాబ్ అంతే. వాడు చదువుకునే వారికి జాబ్ వచ్చేందుకు 40 సంవత్సరాలు అవుతుంది, వాడు సంపాదించే వరకు 60 సంవత్సరాలు అవుతుంది. 60 సంవత్సరాలు రోగాలు వచ్చేస్తాయి, డబ్బులు మొత్తం హాస్పిటల్. సో ప్రాక్టికల్గా ఆలోచిద్దాము, ప్రాక్టికల్గా జీవిద్దాము, తద్వారా ధర్మం రక్షించబడుతుంది. హరే కృష్ణ. వాల్యూ ఎంత అంటే చాలా విలువైన. నెక్స్ట్ మన అఖిల భారత గోసేవ అధ్యక్షులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తూ మన భారతదేశానికి గర్వకారణం. పూర్వం మన గణపతి మహారాజు తర్వాత తినే నిరూపించాడు. గణపతి మహారాజు గోమాత కోసం చాలా త్యాగాలు చేశారు. ఆయన త్యాగం తర్వాత నెక్స్ట్ నాకు బాలకృష్ణ గురుస్వామి శ్రీ బాలకృష్ణ గురుస్వామి గారిని మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తూ అర్థిస్తూ ఏ విధంగా
భారభర్తతో తెలియజేసిన మహానుభావుడు పూర్వులు శ్రీ పిట్ల కృష్ణ మహారాజ్ గారు నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. ఈ పాట ప్రతిసారి మా ఆకుపేట రామారావు గారు, అదేవిధంగా మన ఆదిలాబాద్కి వచ్చిన మా అప్పాల ప్రసాద్ గారు, మీరందరూ గోవు కోసం వేదన గారు, అదేవిధంగా హరిదాస్ స్వామీజీ గారు ఈరోజు వారి విలువైన సమయాన్ని ఇచ్చి వచ్చినందుకు. ఇస్కాన్ అంటే ప్రపంచ దేశాల్లో హైందవ ధర్మాన్ని కాపాడుతున్న సంస్థ ప్రభుత్వాన్ని వారి ఆశీస్సులు ఇవ్వడానికి ఇక్కడ వచ్చారేమో అనిపించి చక్కని విలువైన అమృతత్వంగా చెప్పిన వారికి, అదేవిధంగా పెద్దలు అనుక్షణం నా తోడు ఉంటూ నేను ఏ కార్యం చేసినా నా వెంట ఉంటూ ధర్మకార్యం చేస్తున్నామని అన్ని విధాలా సపోర్ట్ చేసి ఆకుపేట రామారావు గారు, నేను పాదయాత్ర మొదలు ప్రారంభించాలనుకున్నప్పుడు వాళ్ళతో మా వెంకట నివాసి గారితో డిస్కషన్ చేయడం జరిగింది. దేశంలో అతిథి రావడం జరిగింది మా ఇంటికి. మేమంతా కూడా చర్చ చేసాము, ఇంత పెద్ద పాదయాత్ర ఎలా చేయాలి, ఏం వస్తామో నాకు ఎవరు తెలియదు, కానీ వాళ్ళు చాలా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. ముందుగా ఈ యాత్ర వద్దని చెప్పి చాలా మంది కూడా వారించడం జరిగింది. అసలు కాశ్మీర్ ఏంటి, కన్యాకుమారి ఇక్కడ, మేము ఆదిశంకరాచార్యులు అనుకుంటున్నావా, ఈ యాత్ర ఎందుకు చేస్తున్నాం అని చెప్పి చాలా మంది వారించడం జరిగింది. ప్రత్యేకంగా నేను ఒక 2 నెలల ముందు కాశ్మీర్కి వెళ్ళాను, నాచోకి వెళ్ళాను. చాలా మంది వివిధ సంఘాలు చెప్పారు, మీరు నాచోకులో పాదయాత్ర చేస్తే మాత్రం మేము సపోర్ట్ చేయలేమని చెప్పేసి విషయం గట్టిగా చెప్పారు. ఎందుకంటే నాచోకులు అందరూ కూడా ముస్లిమ్స్ ఉంటారు, అక్కడ అసలు పోవడం కూడా కష్టమే, కానీ మీరు ఎత్తు పరిస్థితుల్లో అక్కడ చెయ్యకండి అని చెప్పి చాలా మంది భావించారు. కానీ నేను ఒకటే విషయం ఆలోచించాను, మా అమ్మను బతికించుకోవాలి. నా అమ్మ కోసం కాశ్మీర్కు నేను ఒక్కరినే వెళ్ళాను, ఒక్కరిని వెళ్ళి అక్కడ ఉన్న ముస్లిం పిల్లలు కూడా తిరిగాను. అందరికీ చెప్పాను, నీ మతం ఉండాలన్నా, నువ్వు బతకాలన్నా ఈ గోడు ఉండాలి, ఈ గోడు లేకపోతే నీ మతం లేదు, నా మతం లేదు, మన ఎవరో చెప్పడం లేదు. అలా 2 సార్లు పోయి అక్కడ వాళ్ళని ఒప్పించి అక్కడ కమిషనర్కు బీజేపీకి లెటర్లు తెచ్చి అక్కడి నుంచి యాత్ర ప్రారంభం. చెప్పాలంటే ఈ మాతం తీసుకుపోవాలా వద్దా, మన 2 వెహికల్స్ ఉన్నాయి, దాని చుట్టూ గోమాతకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఆ వెహికల్ చూస్తే దాన్ని అర్థమైపోతుంది, ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. గోహత్యలు ఆపాలని చెప్పి మహాయజ్ఞం చేస్తున్నాడు, ఎవరో మన మీద దాడి చేయవచ్చు, పడని వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు అవుతాయి. జమ్మూకి వెళ్ళాం, జమ్మూ నుంచి కాశ్మీర్కి వెళ్ళాం, ఏదైనా కానీ నా తోడుగా ఆ 10 మందికి లాస్ట్ స్టేజ్ లో కూడా నేను చెప్పాను, జమ్మూలో ఆపేశాను, అయ్యా ఇది ప్రాణాలతో సౌండ్ బాగుంది, నేనంటే నా ప్రాణాలు పోయినా సరే అని చెప్పి అనుకోని గోమాత కోసం ఆగిపోదని చెప్తే వారు కూడా నిజంగా గొప్ప మనసుతోని గురుస్వామి మీరు ఎట్లా ఉంటే మేము కూడా అలాగే వస్తామని చెప్పి నాతో రావడం జరిగింది. నిజంగా నేను ఇది సాహసం అనుకోను, ఇది నా కర్తవ్యం అనుకున్నా, నా బాధ్యత అనుకున్నా. ఎవరు చేసినా చేయకపోయినా ఇది నా బాధ్యత అనుకున్నా. ప్రతి ఒక్కరు ధర్మాన్ని కాపాడడానికి మన బాధ్యతగా భావించాలి. అంతే తప్పితే నేను కూడా స్వాగతపడలేదు. నా కుటుంబం బాగుండాలంటే గోవు ఉండాలి. నా కుటుంబం ఒక కూతురు ఎల్ఎల్పీ చేస్తుంది. నా కూతురు ఈ సమాజంలో బతకాలంటే ఆమె లైఫ్ స్టైల్ పెంచాల్సిన బాధ్యత నాది. నేను ఎన్ని పైసలు డబ్బులు ఇచ్చినా కానీ నా కూతురు ఆరోగ్యం కావాలంటే నేను ఈ పాదయాత్ర చేయాలి, నేను ఈ గోవును రక్షించాలనే స్వాగతంతో నా సమాజం బాగుండాలి, నా మిత్రులు బాగుండాలి, నా 130 కోట్ల భారతీయులు బాగుండాలని ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నాను. ప్రతి ఊరు ప్రతి వారం కూడా గోవు ప్రచారం చేస్తున్నాం. చాలా మంది అన్నారు, మీరు ఒక రథం తీసుకొని వెళ్ళొచ్చు కదా, అక్కడెక్కడ ఊరు మధ్యలో ఏ ప్లేస్ ఉండే అక్కడ ఆపి మాట్లాడుకుంటూ పోతే అయిపోతుంది కదా అన్నారు. లేదు, అందరూ ఆలోచిస్తారు. మీరు ఇక్కడ రావడానికి కారణం ఒకటే, మీలో ఉన్న జాలి,
ఒక వ్యక్తి కష్టపడుతున్న గోమాత కోసం ఒక గురుస్వామి పాదయాత్ర నడుస్తున్నారు, ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఎన్నో బాధలు పడుతున్నారు, భార్య పిల్లలు చేసి ఆస్తులు అంతస్తులు చేసి అన్నీ చేసి నడుస్తున్న వ్యక్తి కోసం మీ విలువైన సహాయాన్ని ఇవ్వడం జరిగింది. నేను అదే ఆలోచించాను, ప్రతి వ్యక్తిలో మార్పు వస్తుంది. ఒక వ్యక్తి అన్నం చేసి ఎందుకు ఇంత దూరం ప్రయాణం చేస్తూ నడుస్తున్నాడు, మనం 1 కిలోమీటర్ నడవాలంటే నడవలేకపోతాం కదా, ఈయన గోవుల కోసం నడుస్తాడు. నిజంగా మనం కూడా ఈ గోవుల కోసం ఏదైనా చెయ్యాలని ఆలోచిస్తారని చెప్పి ఈ పాదయాత్ర చేయడం జరిగింది. చాలా మార్పు వచ్చింది. చాలా జమ్మూ కాశ్మీర్, హర్యానా, పంజాబ్, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, దాదాపు 9 రాష్ట్రాలు దాటాము. ప్రతి రాష్ట్రంలో ఒక అనుభవం, కొన్నిసార్లు చేదు అనుభవాలు కూడా ఎదురని. ఒకసారి మమ్మల్ని ఒక దగ్గర దుబ్బిలి అనే ప్లేస్ లో మనం గిరాలు చేసేసి దాదాపు ఒక 30-40 మంది గ్రామంలో ప్రజలు, మీరు ఆవుమూత్రం ఆవుపోయి అనకండి, మేము ఆవుమూత్రం ఆవుపోయిన వ్యవసాయం చేయలేము, మేము మా పిల్లల్ని బతికించుకోవాలంటే మేము రసాయనికాలు వేసి చేస్తాం, దాంతోనే పంట దిగుబడి ఎక్కువ వస్తుందని చెప్పి మీరు ఈ మాటలు మాట్లాడదు, మా ఊరికి ఎందుకు వచ్చిందని చెప్పి దాదాపు 30 మంది నా చుట్టూ జమలు. అంటే ఎన్నో రకాల అదొక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం అనుకున్నా. వాళ్ళకి నేను చాలా విధాలుగా చెప్పడానికి ప్రయత్నించాను, వాళ్ళు ఇదే పరిస్థితి లేదు. ఎందుకంటే మేము రేపటి కోసం ఆలోచించము, మా పిల్లలు బతకాలంటే ఈ రోజు కోసమే ఆలోచిస్తాము. రేపు భూమి నాశనమైన మాకు అవసరం లేదు, ఈ రోజు మాత్రం మేము తినాలని చెప్పి వాళ్ళు అనడం ఒక రకంగా వాళ్ళు చెప్పేది కూడా వాళ్ళ ఆలోచన విధానం కరెక్టే, కానీ వాళ్ళు మన దారిలో తెచ్చుకోవాలంటే మనం కూడా కొన్ని ప్రయత్నం మరి అన్ని విధాలా ఈ గోవాధారిత వ్యవసాయం పని జరిగే ఉపయోగాలు మనం కూడా ఖచ్చితంగా చెప్పాలి, ఈ భూమిని కాపాడాలని. అలా ఇలా ఎన్నో అనుభవాలు అరవిధాల్లో పోతున్నాం. 10 మంది వస్తే కొందరు హెల్త్ ఇష్యూస్ వల్ల వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. 2 వాహనాల్లో 2 వ్యక్తులు, మా సింధు, హేమంత్ ఆ బండి నడపడం, ఆవు తీసుకోవడం ఇచ్చారు. అదేవిధంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మా సతీష్ సెక్రటరీ లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తాడు. ఆయన 6 నెలలు వదిలేసి ఆయన ఈ పాదయాత్రలో సతీష్ అక్కడ మావలి గారు నాతో ఉన్నాడు. ఇంకో వ్యక్తి వాళ్ళ బావగారు చనిపోయారని వెళ్ళారు, ఇంకో వ్యక్తి బ్లడ్ మోషన్స్ తో వెళ్ళిపోయారు, ఇంకో వ్యక్తి 2 నెలలు అవుతుంది కానీ వాళ్ళ అమ్మ బెంగపడ్డది, హాస్పిటల్లో జాయిన్ అయ్యారని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఒకరు జమ్మూ నుంచి వెళ్ళిపోయారు, 2 ఢిల్లీ నుంచి వెళ్ళిపోయారు, నాగ్పూర్ నుంచి ఒక 2 ముగ్గురు వెళ్ళిపోయారు. 6 మంది వెళ్ళిపోయారు. 2 మాత్రం నడుస్తున్నాము. ఈ 2 2 వెహికల్స్ నడిపిస్తున్నారు. 2 మాత్రం ఏ రోజు కూడా ఒక అడుగు ఎవరు చూసినా ఎవరు చూడకుండా ఒక అడుగు నా ఆత్మ సాక్షిగా నా గుండెల మీద నా అయ్యప్ప నడువు, నాతో సకల దేవత స్వరూపమైన గోమాతని ఎట్టి పరిస్థితిలో ఒక అడుగు ప్రాణమన్న పోయినా సరే కానీ అడుగు మిస్ కావద్దని చెప్పి ఎక్కడ ఏ రోజు కలుగు మిస్ కాకుండా ఈ రోజు వరకు కాశ్మీర్లో మొదలుపెట్టాక ఇప్పటి వరకు నడుస్తూనే ఉన్నాము. కన్యాకుమారి వరకు ఇంకా 103 రోజులు, దాదాపు 103 రోజులు నేను కన్యాకుమారి చేరుకోవాలంటే అక్కడి వరకు మీ అందరి ఒక ఆశీర్వాదంతో నేను ఖచ్చితంగా ఇది నడుస్తానని చెప్పి మాత్రం నాకు ఒక నమ్మకం వచ్చింది. మీరు ఇందాక ప్రభుత్వం చెప్పినట్టు మీరు రూములతోటి అందరం సబ్బులు వాడతాం. ఏదో 1,00,000 సబ్బులు, ఎక్కువ సబ్బులు మార్కెటింగ్ చేసి అలాంటి సబ్బులు వాడే బదులు ఆరోగ్యం కోసం అలాంటి మాటలు వాడండి. మనకు వాడే పళ్ళపొడి ఈరోజు పట్టి రోగాలు వస్తే ఎన్నో రకాల వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఆవు కొడుతుంటే పళ్ళపొడి తెచ్చుకోండి. ఎంత కష్టమైనా మనం ఆవును బతికిస్తున్నామని ఒక నమ్మకంతో మీరు ఆ పనులు చేయండి. ఈ పాలతో స్వచ్ఛమైన దేశీ వాళ్ళ ఆవు పాలు అయితే ఆవు బతుకుతుంది. మీరు రోజు 10 మందికి ఇట్లాంటి మంచి కార్యాన్ని మీరు 10 మంది తయారు చేయండి, వాళ్ళని చెప్పండి, ఖచ్చితంగా గోవు బతుకుతుంది. నేను అమిత్ షాజీ గారిని ఢిల్లీలో కలవడం జరిగింది. అదేవిధంగా నితిన్ గడ్కరీ గారిని జరిగింది. సాధులు సంతులు ఎప్పుడు స్వామీజీలు ప్రేమానందజీ మహారాజ్ స్వామి, నితంబర మాత బాగేశ్వరరావు స్వామీజీ, ములుగు పీఠాధిపతి రాజేంద్రనాథ్జీ, పెద్ద స్వామిలు కొన్ని వేల మంది వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళకి ఒకటే మాట డైరెక్ట్ గా ప్రేమానందజీతో అయితే నాకు 20 నిమిషాలు వాడి అపాయింట్మెంట్ దొరకడం కూడా చాలా కష్టం అంట. ఈ అపాయింట్మెంట్ ఎవరు ఇప్పించడం కూడా నాకు తెలియదు. అమిత్ షా అపాయింట్మెంట్ ఎవరు ఇచ్చిన కూడా నాకు తెలియదు. నేను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబకి, నాకు ఇన్ఫ్లుయెన్స్ కూడా లేదు. ఎవరి ద్వారా ఇలాంటి అపాయింట్మెంట్స్ వచ్చినాయి స్వామి, వారికి గోవు కోసం చెప్పడం జరిగింది.
చాలా వరకు మార్పు వస్తున్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. స్వామీజీలు కూడా ఖచ్చితంగా చెప్పారు ఈ గోవులు. ఎందుకంటే ఏ జన్మలు ఏ పుణ్యం చేసుకున్నానో నేను కానీ, అంటే నేను చెప్తున్నా నా కాళ్ళు చేతులు చాలా మెచ్చగా ఉంటాయి. అసలు ఇక పుచ్చుకుంటే చూడు కూడా అంత డెలికేట్ ఉంటాయి కాళ్ళు కింద పాడలేదు. అట్లాంటిది ఒక గోమాత కోసం, ఒక గోమాతతో నడిచే భాగ్యం నాకు ఇచ్చినందుకు నిజంగా నా తల్లిదండ్రులను జన్మనిచ్చినందుకు నా తల్లిదండ్రులను నేను గుణపరుస్తాను. సమాజంలో నాకు అహర్నిశలు తోడు ఉన్న మా సంస్థ ప్రతినిధులు కానీ మీలాంటి వ్యక్తులు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో పుట్టాను, ఎక్కడో పెరిగాను, ఈరోజు ఇందూరుకు రావడం జరిగింది. ఉదయం ఎంతో మంది అయ్యప్పలు ప్రతి జిల్లాలో, తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్ నుంచి ప్రారంభమైంది. ఎంతో మంది వస్తున్నారు, కలుస్తున్నారు, నడుస్తున్నారు. గోవు కోసం మేము కూడా పాటుపడతామని చెప్పి మాటిస్తున్నారు. ఒక ప్రవచనం మాత్రం తీసుకొస్తున్నామని అనిపిస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మన ధర్మాన్ని కాపాడాలని మన పిల్లలు కూడా, యువత కూడా చాలా ముందుకు వస్తున్నారు. సోషల్ మీడియాలో మనం చూస్తే మన దేశాన్ని ఎన్ని రకాలుగా బాధపెట్టారని. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం కరుణాకరంగా, నా దేశం సంస్కారకంగా. అలాంటి భారతదేశంలో పుట్టినందుకు, భారతీయుడిగా పుట్టినందుకు, హిందువుగా పుట్టినందుకు మనందరం కూడా గర్వపడాలి. దాదాపు 1000 సంవత్సరాల పరాకాలంలో మధ్యన వంట తగ్గని దేశం నా భారతదేశం. నా భారతదేశం అన్ని కులాలను, అన్ని మతాలను గౌరవిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వంలో తెస్తుంది. నా కృష్ణ పరమాత్ముడు గీతలో ఒకటే విషయం చెప్పాడు, నీ కర్రలో చూసుకున్నట్టు దాని ఫలితం అనేది ఆ భగవంతుడే చూసుకుంటాడు. కానీ ఈ రోజు నా మతం గొప్పది, నేను గొప్పవాళ్ళని మనం ఏ రోజు చెప్పుకోలేదు. ఏ మతాన్ని కూడా మన మతంలో చేయమని చెప్పలేదు. కానీ ఈరోజు ఎన్నో పుస్తశక్తులు ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని కబలించాలని చెప్పి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. మన దేశం పైన, మన దేశంపై భౌతికంగా, మానసికంగా చాలా దాడులు చేయాలని ప్రయత్నిస్తున్నాం. మన ఆడపిల్లలకు రక్షణ లేదు, మనకు రక్షణ లేదు. కాబట్టి మనందరం సంఘటితం కావాలి. కులాల పేరుతోని, పార్టీల పేరుతో మనం ఎప్పుడు కూడా విడిపోయిస్తాము. మనం ఐక్యమత్యంతో అన్ని పార్టీలను హిందువులు మనవాడు, వాళ్ళందరూ కూడా మనం దగ్గర తీసుకుంటాం. అందరూ మనవాడే. మన ఇంట్లో కుటుంబంలో నలుగురు, ఒక విప్రవర్తన ఈ నలుగురిని కలపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎందుకంటే ధర్మం బతకాలన్నా, గోవు బతకాలన్నా మనందరం ఒక కుటుంబం అనుకొని అందరినీ, అన్ని పార్టీల వాళ్ళను, ఎందుకంటే అన్ని పార్టీల వాళ్ళు ఇంటిగ్రేషన్కి గోవు తీసుకెళ్తారు. రాముల వారి కళ్యాణం అప్పుడు భార్యాభర్తలు వాళ్ళు కళ్యాణంలో చూస్తారు. అయినా రాముడు ఎవరో పెట్టినప్పుడు వాళ్ళు మాట్లాడుకోకపోవడం అనేది చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే మన ధర్మాన్ని ఎవరికి కించపరిచినా వాళ్ళ విషయంలో మనం అందరం ఖచ్చితంగా నిలవాలి. మనం ఏ ధర్మాన్ని మనం కించపరుస్తలేదు, కానీ మన ధర్మాన్ని ఎవరికి కించపరిచినా మనందరం ధైర్యంగా ఎదుర్కొని ఏ రోజైనా సత్యం స్వామి. మన నాతో ఈ లోకం మీద వచ్చి ఎంతో మంది సత్యం అయిపోయారు. కానీ మన ధర్మానికి ఎక్కడ హాని కలిగిన, మన ధర్మానికి ఇక్కడ ఇబ్బంది కలిగిన ఎవరు మాత్రం ఇవ్వదు స్వామి. ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక మౌన సందర్శన చేయాల్సిన అవసరం. ఈరోజు మీ అందరూ తెలుసు, మనం చాలా సౌమ్యులు, అందరినీ మనం అనుకుంటున్నాం. కానీ ఎక్కడ ఏం కొంటున్నాం, ఎవరి దగ్గర కొంటున్నాం, ఎందుకు కొంటున్నాం ఒకసారి ఆలోచన చేసుకోవడానికి. ఏం తీసుకున్నా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడైనా మన ధర్మం, మనకు ఫస్ట్ ధర్మం. ఈరోజు మన శరీరం పెరిగింది, లక్షల రూపాయలు సంపాదిస్తున్నాం, కానీ మన ధర్మం కోసం మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం ఒక్కసారి ఆలోచించాలి. నువ్వు నీ బిడ్డల కోసం దాచుకున్న 100 కోట్లు కానీ, 1000 రూపాయలు కానీ, లక్షల రూపాయలు కానీ నీ పిల్లలు ఫ్యూచర్లో తింటారా లేదా ఒకసారి ఆలోచించాలి. కానీ నీ ధర్మం బతుకుంటే మాత్రం నువ్వు బతుకుతావు, నీ సమాజం బతుకుతుంది. కాబట్టి మనందరం కూడా, మీ అందరికీ అన్ని విషయాలు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రాక్టికల్గా ఆచరిస్తేనే బాగుంటుంది. మనం ఇప్పుడు అనుకున్నాం అవును మనం ఇది చేద్దాం, కానీ ఇంటికి పోయాక శ్మశాన వైరాగ్యం అంటారు. శ్మశానంలో ఉన్నప్పుడు మన శ్మశాన వైరాగ్యాన్ని పాటించి మళ్ళీ బయటకు వచ్చి మర్చిపోతాం. కానీ అలా చేయదు స్వామి. మీ అందరికీ చేతులు విరోధించి ఒకటే బాలకృష్ణ గురించి అడుగుతున్నారు. ధర్మాన్ని కాపాడాలా, గోవుని కాపాడాలా, ఈ భూమి కాపాడబడాలన్నా, ఈ దేశం కాపాడబడాలన్నా, ఈ పర్యావరణం కాపాడబడాలన్నా ఈ గోవు ఒకటే
ప్రతి ఒక్కరికి అదేవిధంగా మా శ్రీనివాసజీ స్వామిజీ, మా ప్రవీణ్ స్వామిజీ, మా తాత్విక రమేష్, అదేవిధంగా మా హిందూ అంటే చాలా మంది చెప్పారు మా రమేష్జీ కోసం హిందూ గోశాల. అదేవిధంగా నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇంతమందిని ఏకం చేసి ఒక గోశాలకు గోవుల కడుపు నింపడానికి ప్రయత్నం చేస్తున్న మహానుభావులు. అదేవిధంగా మా లోన రాజేంద్ర గురుస్వామి, నేను ఇక్కడ రావాలన్నప్పుడు మొదటిగా వారికే ఫోన్ చేయడం జరిగింది. మా గురుస్వామి ఇక్కడ అయ్యప్పలు, మన ఆగమయ్య గురుస్వామి ఇక్కడ వచ్చిన వాళ్ళు నిజంగా కొందరైతే తల్లి శ్రీదేవి, ఆమె కూడా నేను ఎప్పుడెప్పుడు వాళ్ళ ఇంటికి వస్తే నా కోసం వచ్చిన మీ అందరికీ, గోవు కోసం వచ్చిన మీ అందరికీ కూడా చేతులు జోడించి మరీ నమస్కరిస్తూ భారత్ మాతాకి గౌ మాతాకి గౌ మాతాకి. అదేవిధంగా నా వెంట ఉండే అనుచరులు, నా తోడు నీడగా ఉంటున్న మా సతీష్ స్వామికి, మా సిద్ధు స్వామికి, మా హేమంత్ స్వామికి కూడా నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసిన మా సంతోషికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా కొత్తలు వారి పేరు నాకు సంతోషి చెప్పారు, నరేంద్రరావు సింధే గారు. చాలా చక్కని ఒక విషయం మాత్రం చెప్తా. ఒక విశ్వనాథ స్వామి గారు ఇక్కడ వారి అనుగ్రహంలో ఉన్నాము. నేను పాదయాత్ర ప్రారంభించాలనుకున్నప్పుడు నేను మైసూరుకు వెళ్ళడం జరిగింది. మైసూరుకు వెళ్ళి స్వామీజీ యొక్క ఫస్ట్ వాటిని ఈ విషయం డిస్కషన్ చేస్తే స్వామీజీ కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఏడ్చాడు. ఏడ్చి ఒక మాట అన్నాడు, రాజకీయ నాయకులు పదవుల కోసం పాదయాత్ర చేస్తున్నారు, ఇంకా దేనికో పాదయాత్ర చేస్తున్నారు, వాళ్ళ స్వామి మాత్రము అన్ని వదిలేసి ఆయన గురువు కోసం పాదయాత్ర చేస్తున్నారని చెప్పి కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు. ఈ మహానుభావం నిజంగా ఇక్కడ సమావేశంలో చాలా సంతోషంగా నేను ఒప్పుకున్నాను. ఎంత బాగా వారికి తోడుగా ఉంటే మన బాలస్వామి గారు అనుక్షణం నా కోసం ఒకటే గారు, బాలకృష్ణ గారు మీరు నడుస్తున్నారు కానీ నా మనసు అంతా మీతోనే ఉందని చెప్పి వారు అనుక్షణం బాలస్వామి గారు నేనంటే చాలా ఇష్టపడతాను. నా ఇంతకుముందు హైదరాబాద్ నుంచి అరుణాచలం పాదయాత్ర పోయినప్పుడు వారు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు కూడా వారు విజయవాడలో ఒక రోజు మనతో నడుస్తున్నారు బాలస్వామి గారు కూడా. ప్రతి క్షణం నేను ఎలా ఉన్నానో ఒక 2 రోజులు 3 రోజులు మెసేజ్ పెట్టుకుంటే నాకు ఫోన్ వస్తుంది, మీరు ఎలా ఉన్నారో వాళ్ళ పిఎం ఫోన్ చేస్తారు, స్వామీజీ గారు, ప్రశాంత్ గారు మీరు ఎలా ఉన్నారు, స్వామీజీ మిమ్మల్ని అడుగుతున్నారు, మీరే మనసులో ఉన్నారంట చెప్పి వారు మరి అంటే ఒక గోవు కోసం నేను పాటుపడితే నాకు ఇంతమంది ఆత్మీయులు తయారు, ఇంతమంది నా గోవు గురించి మరీ నమస్కరిస్తూ అన్యదా భావించదు. స్వామి ఈ రోజు కాకుండా రేపు ఖచ్చితంగా జనాలు అలాగే బాధపడుతూ ఎవరు అలాగే బాగారు, మనం మాత్రం చేస్తున్నామా లేదా, మనం ఈ ప్రయత్నం చేస్తున్నామా లేదా, ఇదే అంటే వచ్చే వాళ్ళు వస్తారు, పోయే వాళ్ళు వస్తారు. ధర్మాన్ని కాపాడటమే ఈ జన్మ పుట్టినందుకు మన సాధకత చేసుకోవాలంటే మన ధర్మం కోసం మనం పనిచేస్తాం. దాని వాళ్ళ కోసం మనం వచ్చిన వాళ్ళే మనం కూర్చోవలసిందిగా చూడకూడదు. గోసేవ సమితి వారికి శ్రద్ధాంజలి. జై గోమాత, 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 జై గోమాత. बोलो जय गौ माता, दिल से बोलो जय गौ माता, आगे वाला बोलो जय गौ माता, पीछे वाला बोलो जय गौ माता, जोर से बोलो जय गौ माता, और एक बार बोलो जय गौ माता, बार बोलो जय गौ माता. పాదయాత్ర చేయడం జరిగింది. మన గో ఆధారిత ఉత్పత్తులే మనకు బంగారు గని, ఏ దేశానికి సరిపోని గని మనకు గోమాత. ఒక గోమాత మాతని ప్రతి ఒక్కరు పోషించాలి. గోమాత నుంచి ఆదర్శ భారతదేశం కావాలి. ఆర్గానిక్ పంటలు పండించాలి. ఆ ఆర్గానిక్ పంటలే మనకు ఆదర్శం అవుతాయి. గోవును మనం తల్లిదాకా భావిస్తాం. అదేవిధంగా మనమందరం కూడా గోవు యొక్క ప్రాడక్ట్స్ వాడాలి. మనం గోవు లేకుంటే మనం లేము. ప్రస్తుతం గోవు మరియు ఆడపిల్ల టిఫిన్ చేస్తాం. మనమందరం కూడా గోవు కోసం ప్రతిరోజు 5 రూపాయలు జమ చేసి మీ వంతు సహాయ సహకారంగా మీ దగ్గరలో ఉన్న గోశాలకు ఇవ్వండి.
అదేవిధంగా మా గోశాల తరఫున ఇది గోమయ ధనలక్ష్మి పాట తయారు చేశాము. దీంట్లో తీసుకొని డబ్బులు వేసి మీ దగ్గర ఉన్న గోశాలకు ఇలాంటి ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. చూడండి, నిర్మల ఒక అతను ఉన్నాడు, రవీందర్ సార్ అని. ఆయన ఏం చేస్తారంటే వారి మన్మలను పొద్దున లేపడానికి ఏం చేస్తారంటే, మీరందరూ విన్నారు కదా ఇంతకుముందు కౌసల్య రామవాసు ప్రజాని. అదేవిధంగా ఆ పిల్లలను ఆయన ఎలా చేస్తారంటే, ఆ మన్మడి పడుకున్న రామ్ కుమార్ ఈ నిర్మల్ నీ కోసం వెయిట్ చేస్తుంది, ఈ భారతదేశం నీ కోసం వెయిట్ చేస్తుంది, సూర్యోదయం అయిపోయింది, నువ్వు లేవాలి, ఇంకా ఎంతసేపు పడుకుంటున్నావు అని మరి మన పిల్లలకు మనం నేర్చున్నామా? ఆ విధంగా నువ్వు ఒక శివాజీ కావాలి, నువ్వు ఒక అయోధ్య రామచంద్రుడిగా కావాలి అనేది ఆ విధంగా మనం మన పిల్లలను తయారు చేయండి. అది తయారు చేస్తే కానీ మన పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. కావున మీరందరూ కూడా గోవులు రక్షించాలి, గోవులు కాపాడాలని ప్రాధాన్యత